రాజ్యంలో రక్త చరిత్ర నెల రోజుల పాలనలో రక్తపు టేరులు కొల్లాపూర్ మాజీ సైనికుడి దారుణ హత్య నల్గొండ జిల్లా చింతపల్లిలో లాకప్ డెత్ తుంగతుర్తి సూర్యాపేటలో వరుస దాడులు గ్రామస్థాయిలో కక్ష సాధింపు చర్యలు చోద్యం చూస్తున్న సర్కార్ పోలీసు యంత్రాంగం మేధావులు ప్రజా సంఘాల మౌనవ్రతం మూగబోయిన మీడియా యూట్యూబ్ ఛానళ్లు మళ్ళా రిపీట్ ఇస్తాను చదువుకోర్రిగా అరాచక పాలనకు కేర్ ఆఫ్ గా రేవంత్ సర్కార్ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా రాసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి నేను అన్ని పార్టీలకు ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేసిల్లు కదా, ఇట్లా దారుణానికి పాల్పడ మీరు రేపు పొద్దుగాల మీకు ఏం సీఎం పదవి రాదు, రేపు పొద్దుగాల మీరేం మినిస్టర్లు గారు. మీ చుట్టూ ఉన్నటువంటి కళ్ళ ముందుండే వ్యక్తిని ప్రాణాలు తీసే అంత దౌర్భాగ్య పరిస్థితులకు మీరు దిగజారకండి. దాడులు ప్రతి దాడులు ఎవడో స్వార్థ రాజకీయాల కోసం ఇదే అన్ని పార్టీలు కలిసి వ్యాపారాలు చేస్తున్నాయి తెలుసా మీ అందరికీ. చీకటి ఒప్పందాలు అందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు, మీ అందరికీ తెలుసా. ఇది అందరూ కాల్స్ చేసుకుంటారు, ఈ వాస్తవాలు తెలుసా మీ అందరికీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ A to Z అన్ని పార్టీలు కలిసి వ్యాపార సంబంధాలున్నాయి తెలుసా. బినామీ పేర్లతోనే ఒక్కొక్కరికి అందరికీ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్నికలు ఇచ్చే అఫిడవిట్లన్నీ అవన్నీ నిజంగా చెప్పాలంటే కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టనీకే. మన గ్రామంలో ఒక సర్పంచ్ జెడ్పీటీసీ అయితేనే ఇనోవా కార్లు తీస్తారు, పెద్ద పెద్ద బంగ్లాలు కొడతారు. ఆ చుట్టూ ఉండే 100 గ్రామాల 4-5 గ్రామాలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆస్తుపాస్తులు ఉంటాయి. వీళ్ళకి ఏం లేవంటే నమ్ముతాం. మీరు కేవలం రాజకీయ నాయకుల కోసం మీ జీవితాలను ఆగం చేసుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతున్న ఈ అన్యాయాల మీద ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా ప్రశ్నించే వాళ్ళని అనట్లేదు, ప్రశ్నించని వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నాను. చెప్పండి తెలంగాణ ప్రజలారా, ఏమైపోతున్నది తెలంగాణ. ఇందిరమ్మ రాజ్యం అంది ఎత్తిరి, ఇందిరమ్మ రాజ్యం సల్లగుండా రక్త పేరుటయే వార్తాను. చూడు ఇక్కడ గాయపడ్డాయనను. తెలంగాణ పల్లెలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాయి. ఫ్యాక్షన్ చరిత్రను పెద్దగా ఎరగని తెలంగాణ సమాజం ఇప్పుడు రక్త చరిత్రను కల్లారా చూస్తుంది. నెల రోజుల ప్రజాపాలనలో అప్పుడే లాకప్ డెత్ కేసులు, ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకున్నాయి. చాలా గ్రామాలలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. మార్పు తీసుకొస్తాం, ప్రజాపాలనను చూపెడతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను గాలికి వదిలేస్తుంది. కక్ష రాజకీయాలను పెంచి పోషిస్తుంది. కొల్లాపూర్ తాలూకా గట్రావుపల్లిలో మాజీ సైనికుడి హత్య, నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలో చింతపల్లిలో లాకప్ డెత్, సూర్యాపేట తుంగతుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే, మీడియాలో రానివి, జనం దృష్టిలో పడనివి ఇంకా ఎన్నెన్నో. ప్రభుత్వం ఇంకా సర్దుకోక ముందుకే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కాంగ్రెస్ నేతలు ఇంతలా రెచ్చిపోతున్నారంటే పోను ఇంకెలా తెగబడతారోనన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో వెలుగు చూసిన ఘటనలు కాంగ్రెస్ ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ఈ ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ దారుణ సంఘటనలు ఏవి మీడియా సోషల్ మీడియా ప్రొజెక్ట్ కాకపోగా ఇన్ని దారుణాలు జరిగాయా అన్నట్లుగా తయారైన పరిస్థితి. ఈ సంఘటనలేవి మేధావులను ప్రజా సంఘాలను కదిలించకపోవడం మరో విషాదం. అసలు తెలంగాణ ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, సోనియా గాంధీ రాజ్యం అని చెప్పి, రాహుల్ గాంధీ పరిపాలన ఏమైపోతున్నాయి నా తెలంగాణలో. నాడు ఆకలి కేరిస్తే ఇవాళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడురి ఈ దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం. ఇక్కడేమన్నా ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయా? ఇంత దారుణమా? రేవంత్ రెడ్డి వచ్చి 30 రోజులు కానేలేదు, 3 సంఘటనలు కళ్ళ ముందు కనిపించే సంఘటనలు కనబడుతున్నాయి. ఒకటి కొల్లాపూర్లో మాజీ సైనికుడు, దేశానికి సేవలు అందించిన వ్యక్తి. రెండోది నల్గొండ జిల్లా చింతపల్లిలో లాకప్ డెత్. మూడోది తుంగతుర్తి సూర్యాపేటలో వరుస దాడులు. మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇదే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో ఇంత జరిగితే దాని చీపురి పుల్లను కాస్త తాటిమట్టంత చేస్తారు. మరి ఏమైపోయింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కోండి. మార్పు అని తెచ్చి మన పానాల మీదకి తెచ్చుకున్నాం. ఇవాళ ఎవని దిక్కు ఎవని మొదలారా ఇది? ఎవని నాశనగాల కోసం ఈ పరిపాలన సల్లగుండా ఈ దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా జరిగినా? కొంతమంది చిల్లర ఎమ్మెల్యేలో 2-3-4 ఉన్నారు. ఆ చిల్లరగాలు చేయబట్టి చిల్లర కథలు జరిగినాయి. నేను అగ్రి అవుతా, నేను వాస్తవం. అప్పుడు నేను ప్రశ్నించినా ఆ మాట కట్టుబడి ఉంటా, ఇప్పుడు ప్రశ్నిస్తా కట్టుబడి ఉంటా, రేపు భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తా కట్టుబడి ఉంటా.
నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచించండి. ఈ చిల్లర సన్నాసుల వల్ల ఇక చూడు మరి రేవంత్ రెడ్డి ఏడున్నాడు. రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఐ రిక్వెస్ట్ అండి, మీరు కొత్తగా చిల్లు మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కొత్త డీజీపీ గారు రాష్ట్రంలో మంచి ఆరోగ్యకరమైన రాజకీయాలను చూపెడతారు. ఈ దాడులు ప్రతి దాడులు ఉండేయని నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు జరుగుతున్న అంశానికి సంబంధించి ఏంది సార్ మీరే చూడురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది. నేను చాలామంది చెప్తున్నా, ఒక్క అంశం చెప్తున్నా, ఇలా 4-5 అంశాలు ఉన్నాయి. మాజీ సైనికుడిది, చింతపల్లిది, తుంగతుర్తి సూర్యాపేటకు సంబంధించిన ఇట్లా పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు కనబడతలేవు ఈరోజు? ఇంత ఘోరమా? అరే వచ్చే 30 రోజులు అయితే లేదు, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడానికా? నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు మీకు రాక అధికారం వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే మీ నుంచి నేను చాలా ఆశించిన, అంటే ఈ 10 ఏళ్ల సమయంలో మీకు ముఖ్యమంత్రి కావాలి. ఎప్పుడైతే మీ కూతురు వివాహం అప్పుడు మీరు మీసం తిప్పి తొడేసి నన్ను జైలుకు పంపించిల్లు, ఈ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ని ఓడగొడతా ముఖ్యమంత్రి పీఠం మీద కూకుంటే సరిపోతుంది అనేది మీ ఆశయం నెరవేరింది. ఇక నేను ఉన్నా లేకున్నా ఒకటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తా అనేది ఆ ధోరణి వీడనాడి మీ పట్టింపులు అవన్నీ కాసేపు పక్కన పెట్టి తెలంగాణ సమాజానికి ఏమైతుందో జర చూడురి. రేవంత్ రెడ్డి ఆలోచన గట్లనే ఉన్నదట. చాలామంది ప్రముఖులు చెప్తా ఉన్నారు, కేసీఆర్ని గద్దె దించిండు, ఏ రోజైతే వాళ్ళ కూతురు వివాహానికి రానియకుండా ఆ రోజు జైల్లో పెట్టిండో వాళ్ళ కూతురు మీద ఎంత ప్రేమ అనేది యావత్తు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు అందరికీ తెలుసు. ఆ ప్రాణం అని కూడా అనేక యూట్యూబ్ ఛానళ్ళలో కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. అక్కడ ఏదైతే వివాహం రోజు రేవంత్ రెడ్డి లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టిలో ఆ కక్ష సాధింపు సక్సెస్ అయిపోయినా ఇక చాలు, నాకు ఇప్పటికిప్పుడు రాజీనామా అయ్యాయన్నా చేస్తా, నాకు పెద్దగా లేదు అనే ఆ ధోరణి ఆ పట్టింపులు కాస్త పక్కన పెట్టి తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోరు. మీకు తెలియకపోతే వైఆర్ టీవీ ఎట్లా చూస్తారు? మీ అనుచర గణాంగం అంతా చూస్తారు, రోజు ఫోన్లు చేస్తారు. అలా ఏం తప్పు లేకున్నా లేదన్నా మా ప్రభుత్వాన్ని అట్లా ఇట్లా అని కాసేపు ఒర్రిస్తారు. మరి ఇన్ని రోజులు చేసినప్పుడు మీ అనుచర గణం ఎప్పుడు కూడా నాకు కాల్స్ రాలే, ఇప్పుడు ఎందుకు వస్తానో నాకు అర్థమైతే లేదు. మరి చూడురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోతున్నది ఎట్లయిపోతున్నది అంటే ఇది పరిస్థితి.